ఓం శాంతి 17/2/2021। बाबा कहते हैं, मीठे बच्चे, तुम ब्राह्मण सो देवता बनते हो, तुम ही भारत को स्वर्ग बनाते हो, तो तुम ही अपनी ब्राह्मण జాతి का నశా చాహే। ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బ్రాహ్మణం నుంచి దేవతలుగా అవుతున్నారు, మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు, కావున మీరు తమ బ్రాహ్మణ జాతిని నశ ఉండాలి, మీరు తమ జాతి బ్రాహ్మణ జాతి యొక్క నశ ఉండాలి। ప్రశ్న, సచ్చే బ్రాహ్మణంకి ముఖ్య నిశానియా క్యా హోగి? బాబా ప్రశ్న అడుగుతున్నారు, సత్యమైన బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏమిటి? उत्तर, सच्चे ब्राह्मणों का इस पुरानी दुनिया से लंगर उठा हुआ होगा। సత్యమైన బ్రాహ్మణుల యొక్క ఈ పాత ప్రపంచం నుంచి లంగరు వెత్తివేయబడింది। వా జైసే ఇస్ దునియా కా కినారా చోడు చుకే, వారు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచం యొక్క తీరాన్ని వదిలిపెట్టినట్లు ఉంటుంది। రెండో పాయింట్, సత్య బ్రాహ్మణ వహ్ జో హాథోं से काम करे और बुद्धि सदा बाप की याद में रहे, अर्थात कर्मयोगी हो। సత్యమైన బ్రాహ్మణులు తమ చేతుల నుంచి పని చేస్తూ ఉంటారు, మరి బుద్ధి సదా ఒక్క తండ్రితోనే ఉండాలి, అనగా కర్మయోగిలుగా ఉండాలి। మూడో పాయింట్, బ్రాహ్మణ అర్థాత్ కలం పూలు సమాన్, బ్రాహ్మణులు అనగా కమల పుష్ప సమానంగా ఉంటారు। నాలుగో పాయింట్, బ్రాహ్మణ అర్థాత్ సదా ఆత్మాభిమాని రహనే కా పురుషార్థ్ కర్నే వాలే, బ్రాహ్మణులు అనగా సదా ఆత్మాభిమానులుగా ఉండేటువంటి పురుషార్థం చేసేటువంటి వారు। ఐదో పాయింట్, బ్రాహ్మణ అర్థాత్ కామ్ మహాశత్రు పర్ విజయ్ ప్రాప్త్ కరనే వాలే, బ్రాహ్మణులు అనగా కామం పైన విజయాన్ని కామం మహాశత్రువు పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేటువంటి వారు। ఓం శాంతి। रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं, बच्चे कौन? ఓం శాంతి। ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలు ఎవరు? ఏ బ్రాహ్మణులైన వీరే। ఏ కభీ భూల్ మత్ కి హమ్ బ్రాహ్మణ హే దేవతా బన్నే వాలే హే, ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి, మేము బ్రాహ్మణులము, దేవతలుగా అయ్యేటువంటి వారము। వర్ణం కో భీ యాద్ కర్నా పడతా హే, వర్ణాలను కూడా స్మృతి చేసుకోవాల్సి పడుతుంది। యహా తుమ్ ఆపస్ మే సిర్ఫ్ బ్రాహ్మణ హీ బ్రాహ్మణ హో, ఇక్కడ మీరు పరస్పరంలో కేవలం బ్రాహ్మణులు। బ్రాహ్మణం కో బేహద్ కా బాప్ పడాతే హే, బ్రాహ్మణులకే అనంతమైన తండ్రి చదివిపిస్తున్నారు। ఏ బ్రహ్మ నహీ పడాతే హే, ఈ బ్రహ్మ చదివించడం లేదు। శివ్ బాబా పడాతే హే బ్రహ్మ ద్వారా, శివ్ బాబా బ్రహ్మ ద్వారా చదివిపిస్తూ ఉన్నారు। బ్రాహ్మణం కో హీ పడాతే హే, బ్రాహ్మణులకే చదివిపిస్తున్నారు। శూద్ర సే బ్రాహ్మణ బన్నే బిగర్ దేవీ దేవత బన్ నహీ సకేంగే, శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవీ దేవతలుగా అవ్వలేరు। వర్ష శివ్ బాబా సే మిల్తా హై, వారసత్వం శివ్ బాబా నుంచి లభిస్తుంది। వా శివ్ బాబాతో సబ్కా బాప్ హై, శివ్ బాబా అందరికీ తండ్రి అయినారు। ఇస్ బ్రహ్మ కో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కహా జాతా హై, ఈ బ్రహ్మకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తారు। లౌకిక బాపుతో సబ్కో హోతే హే, లౌకిక తండ్రికి అయితే అందరూ ఉంటారు, లౌకిక తండ్రి అయితే అందరూ ఉంటారు। లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు। పారలౌకిక బాపుకో భక్తి మార్గమే యాద్ కర్తే హే, ఈ పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తారు। అబ్ తుమ్ బచ్చే సమస్తే హో యహే అలౌకిక బాపు జిన్హోం కో కోయి నహీ జాన్తే, ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఈ అలౌకిక తండ్రి మరి ఎవ్వరూ తెలుసుకోలేదు। बल ब्रह्मा का मंदिर है, यहाँ भी प्रजापिता आदि देव का मंदिर है,
భలే బ్రహ్మ యొక్క మందిరం ఉంది. ఇక్కడ కూడా ప్రజాపిత ఆది దేవుడు యొక్క మందిరం ఉంది. ఉన్కో కోయి మహావీర్ కహతే హే, దిల్వాలా బి కహతే హే. వారికి మహావీరులని చెప్తారు. దిల్వాలా హృదయ రాముడు, మనసును దోచుకునేవారు అని చెప్తారు. పరంతు వాస్తవమే దిల్ లేనే వాలా హే శివ బాబా, నా ప్రజాపిత ఆదిదేవ్ బ్రహ్మ. వాస్తవంలో కానీ వాస్తవంలో హృదయాన్ని తీసుకునేవారు, మనసును తీసుకునేవారు శివబాబా. ప్రజాపిత ఆదిదేవ్ మొదలైన వారు ఇచ్చేవారు కాదు, బ్రహ్మ కాదు. सब आत्माओं को सदा सुखी बनाने वाला, खुश करने वाला एक ही बाप है. ఆత్మలందరికీ సదా సుఖముగా తయారు చేసేవారు, సంతోషపరిచేవారు ఒక్క తండ్రి. ఏ బి సిర్ఫ్ తుమ్ హీ జాన్తే హో, ఇది కూడా కేవలం మీరే తెలుసుకున్నారు. దునియా మే తో మనుష్య కుచ్ నహీ జాన్తే, ప్రపంచంలో మనుషులు ఎవరు తెలుసుకోలేదు. తుచ్చ బుద్ధి హే, ప్రపంచంలో ఉండేవారంతా తుచ్చ బుద్ధిగా ఉన్నారు. హమ్ బ్రాహ్మణ హీ శివబాబా సే వర్ష లే రహే హే, మనము బ్రాహ్మణులం, శివబాబా నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తుమ్ భీ గడి గడి భూల్ జాతే హో, మీరు కూడా ఇది గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. యహ హే బడీ సహజం, ఇది చాలా సహజమైనది. యోగ అక్షరు సన్యాసియోనే రకా హై, యోగం అనే పదం సన్యాసులు ఉంచారు. తుమ్తో బాపుకో యాద్ కర్తే హో, మీరైతే తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. యోగం కామన్ అక్షర హై, యోగం అనేది కామన్ సహజమైన పదము. ఇన్కో యోగ ఆశ్రమ్ भी नहीं कहेंगे, बच्चे और बाप बैठे हैं. దీనికి యోగాశ్రమం అని చెప్పరు, పిల్లలు మరియు తండ్రి కూర్చొని ఉన్నారు. బచ్చోं का फर्ज है बेहद के बाप को याद करना, పిల్లల యొక్క బాధ్యత అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. हम ब्राह्मण है डाढ़े से वर्षा ले रहे हैं ब्रह्मा द्वारा, इसलिए बाबा शिव बाबा कहते हैं जितना हो सके याद करते रहो. మనం బ్రాహ్మణులం, తాతగారి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాం బ్రహ్మ ద్వారా. కాబట్టి శివబాబా చెప్తున్నా ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండాలి. చిత్రవి బల రక్కోతో యాదు రహేగి, చిత్రాలు బలే పెట్టుకున్నట్లయితే గుర్తు ఉంటుంది. హమ్ బ్రాహ్మణ హే బాపు సే వర్ష లేతే హే, మేము బ్రాహ్మణులము, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బ్రాహ్మణ కభీ అపని జాతి కో భూలో హే క్యా, బ్రాహ్మణులు ఎప్పుడు తమ జాతిని ఏమైనా మర్చిపోతారా ఏమి? తుమ్ శూద్రకే సంగమే ఆనే సే బ్రాహ్మణ పన్ను భూల్ జాతే హే, మీరు శూద్రుల యొక్క సంఘంలో రావడం ద్వారా బ్రాహ్మణత్వాన్ని మర్చిపోయినారు. బ్రాహ్మణతో దేవతాओं से भी ऊंचे है क्योंकि तुम ब्राह्मण నాలెడ్జ్ఫుల్ हो, బ్రాహ్మణులు దేవతల కంటే కూడా ఉన్నతమైనవారు, ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు జ్ఞానవంతులు. భగవాన్ కో జానీ జాన్హార్ కహతే హే నా, భగవంతుడు అన్నీ తెలిసినవారు, భగవంతునికి అన్నీ తెలిసినవారు అని చెప్తారు కదా. ఉస్కా భీ అర్థ నహీ జాన్తే, వారికి దాని యొక్క అర్థము తెలుసుకోలేదు. ఐసే నహీకి సబ్కో దిలు మే క్యా హై వహు బయట దేఖ్తే హే, ఎవరి యొక్క మనసులో ఏముండాది అది కూర్చొని చూస్తారా? చూడరు. ఉన్కో సృష్టికి ఆది మధ్య అంతక నాలెడ్జ్ హే, వారు సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం వారిలో ఉంది. వాహు బీజరూపు హే, వారు బీజరూపుడైనారు. జాడికే ఆది మధ్య అంతకో జాంతే హే, వృక్షం యొక్క ఆది మధ్య అంతిమం యొక్క గురించి తెలుసుకున్నారు. తో ఐసే బాపుకో బహుత్ యాద్ కర్నా హే, కాబట్టి ఇటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. ఇన్కి ఆత్మ బి ఉస్ బాపుకో యాద్ కర్తీ హే, ఈ యొక్క ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. అంటే బ్రహ్మాబాబా కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తున్నారు.
वह बाप कहते हैं यह ब्रह्मा भी मुझे याद करेंगे तब यह పదు पाएंगे. ఆ తండ్రి చెప్తున్నారు ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేశారు, వీరికి పదవి పొందుకున్నారు. తుమ్ భీ యాద్ కరేంగే తబ్ పదు పాయేంగే. మీరు కూడా స్మృతి చేస్తుంటే పదవిని పొందుకుంటారు, అప్పుడే పదవి పొందుకుంటారు. పహలే పహలే తుమ్ అశరీరి ఆయే తే ఫిర్ అశరీరి బన్కర్ వాపసు జానా హే. మొట్టమొదట మీరు అశరీరిగా వచ్చిన్నారు, మళ్ళీ అశరీరిగా అయ్యి వాపసు వెళ్ళాలి. और सब तुमको दुख देने वाला है उनको क्या याद करेंगे. మరియు అందరూ మీకు దుఃఖమిచ్చేటువంటి వారే, వారిని ఎందుకు స్మృతి చేయాలి. जबकि मैं तुमको मिला हूँ, मैं तुमको नई दुनिया में ले चलने आया हूँ. ఇప్పుడు నేను మీకు లభించాను, నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలోనికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. వహా కోయి దుఃఖ నహి, అక్కడ ఎలాంటి దుఃఖం ఉంటూ ఉండదు. వాహై దైవీ సంబంధం, అక్కడ ఉండేదంతా దైవీ సంబంధము. యహా పహలే పహలే దుఃఖ होता है स्त्री पुरुष के संबंध में क्या क्योंकि विकारी बनते हैं. ఇక్కడ మొట్టమొదట దుఃఖం అవుతుంది స్త్రీ పురుషుల యొక్క సంబంధంలో, వికారీలుగా అవుతారు. ఎందుకంటే వికారీలుగా అయిపోతారు. तुमको अब मैं उस दुनिया का लायक बनाता हूँ जहाँ विकार की बात नहीं हो रहती. మీకు ఇప్పుడు నేను ఆ ప్రపంచానికి అర్హులుగా తయారు చేస్తూ ఉన్నాను, అక్కడ వికారం యొక్క విషయమే ఉండదు. ఏ కామ్ మహాశత్రు గాయా హువా హై జో ఆది మధ్య అంత దుఃఖ హోతా హై. ఈ కామ మహాశత్రు అనే గాయనం ఉంది, అయితే ఆది మధ్య అంతిమం దుఃఖము ఇస్తారు. క్రోధకే లియే ఐసే నహీ కహేంగే కి యా ఆది మధ్య అంతు దుఃఖ హోతా హై నహీ. క్రోధం కొరకు ఈ విధంగా చెప్పరు, ఈ ఆది మధ్య అంతిమము దుఃఖం ఇస్తారు అనేది చెప్పరు. కామ్కో జీత హై, కామం పైన విజయం పొందుకోవాలి. వహి ఆది మధ్య అంతు దుఃఖ దేతా హై, అది ఆది మధ్య అంతిమం దుఃఖం ఇస్తుంది. పతిత బనాతా హూ, పతితంగా తయారు చేస్తుంది. పతిత అక్షర్ వికార పర్ లగ్తా హై. పతితం అనే పదము వికారానికి సంబంధించినది. ఇస్ దుష్మన్ పర్ జీత్ పానే హే, ఈ శత్రువు పైన విజయము పొందుకోవాలి. तुम जानते हो हम स्वर्ग के देवी देवता बन रहे हैं. మీరు తెలుసుకున్నారు మేము స్వర్గం యొక్క దేవీ దేవతలుగా అవుతున్నాము. జబ్ తక్ ఏ నిశ్చయ నహీ తో కుచ్ పా నహీ సకేంగే. ఎప్పటి వరకు ఈ నిశ్చయం కలగదో అంతవరకు పొందుకోలేరు. బాపు సమజాతే బచ్చోं को మనసా వాచా కర్మన యాక్యురేట్ బన్నా హై. బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు మనస వాచ కర్మన ఖచ్చితంగా అవ్వాలి. మెహనత్ హే, శ్రమ ఉంది. దునియా మే యహ్ కిస్కో పతా నహీ కి తుమ్ భారత్ కో స్వర్గ బనాతే హో. ప్రపంచంలో ఎవరు తెలుసుకోలేదు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు అని ప్రపంచంలో వారు తెలుసుకోలేదు. ఆగే చల్కర్ సమజేంగే, ముందు ముందు తెలుసుకుంటారు. चाहते भी है वन वर्ल्ड वन राज्य वन रिलीजियस वन భాషా हो. కోరుకుంటారు ఒకే ప్రపంచం, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండాలి అని. तुम समझा सकते हो सत्युग में आज से 5000 वर्ष पहले एक राज्य एक धर्म था. మీరు తెలుసుకున్నారు సత్యుగంలో ఈ రోజు నుంచి 5000 సంవత్సరాల మొదట ఒకే రాజ్యం ఒకే ధర్మంగా ఉన్నింది, దీనికే స్వర్గము అని చెప్తారు. రామరాజ్య और రావణ రాజ్య కో భీ కోయి నహీ జాన్తే. రామరాజ్యము మరియు రావణ రాజ్యం గురించి ఎవరు తెలుసుకోలేదు. 100% తుచ్చ బుద్ధి సే अब तुम స్వచ్ఛ బుద్ధి బంతే హో. నంబర్వార్ పురుషార్థానుసారు 100% తుచ్చ బుద్ధి నుంచి ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బుద్ధిగా అవుతున్నారు. నంబర్వారు పురుషార్థానుసారంగా. బాప్ బయట తుమ్కో పడాతే హే, బాబా కూర్చొని మీకు చదివిపిస్తున్నారు. సిర్ఫ్ బాప్కి మత్ పర్ చలో, కేవలం బాబా యొక్క మతం పైన నడవండి.
बाप कहते हैं कि पुरानी दुनिया में रहते कमल పూల్ సమాన్ పవిత్ర రహో. బాబా చెప్తున్నారు, ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ముజే యాద్ కర్తే రహో, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. బాబా ఆత్మావోంకో సమజాతే హే, బాబా ఆత్మలకే తెలియచేస్తున్నారు. మే ఆత్మావోంకో హీ పడాతే ఆయా హూ ఇన్ ఆర్గన్స్ ద్వారా, నేను ఆత్మలకు చదివించడానికి ఈ అవయవాల ద్వారా చదివించడానికి వచ్చి ఉన్నాను. తో ఆత్మయే బి ఆర్గన్స్ ద్వారా సుంతి హో, ఆత్మలైన మీరు ఈ అవయవాల ద్వారా వింటూ ఉన్నారు, కర్మేంద్రియాల ద్వారా వింటున్నారు. బచ్చోంకో ఆత్మ అభిమాని బన్నా హే, పిల్లలు ఆత్మాభిమానులు కావాలి. ఏతో పురాణ చీచీ శరీర హే, ఇది పాత చీచీ శరీరమైంది. తుమ్ బ్రాహ్మణ పూజకే లాయక్ నహీ హో, మీరు బ్రాహ్మణులైన మీరు పూజకు అర్హులుగా లేరు. తుమ్ గాయన్ లాయక్ హో, పూజనే లాయక్ దేవతాయే హే, మీరు గాయన యోగ్యులు, పూజకు యోగ్యులు దేవతలైనారు. तुम श्रीमत पर विश्व को पवित्र स्वर्ग बनाते हो, इसलिए तुम्हारा गायन है. మీరు శ్రీమతం పైన విశ్వంను పవిత్రంగా స్వర్గంగా తయారు చేస్తున్నారు కాబట్టి మీ గాయనము ఉంది. తుమ్హారీ పూజ నహీ హో సక్తి, మీ యొక్క పూజ జరగదు. గాయన్ సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణోं का है, ना कि देवताओं का. గాయన మహిమ కేవలం బ్రాహ్మణులకే ఉంది, దేవతలకు లేదు. బాపు తుమ్కో హీ శూద్రసే బ్రాహ్మణ బనాతే హే, బాబా మిమ్మల్ని శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. జగతంబా వ బ్రహ్మ ఆది కే మందిర్ బనాతే హే, పరంతు ఉన్కో ఏ పతా నహీ హే కి ఏ కౌన్ హే. జగదంబ లేక బ్రహ్మ మందిరం, బ్రహ్మ మొదలైన మందిరాలను తయారు చేస్తారు, కానీ వారి గురించి తెలుసుకోలేదు, వీరు ఎవరు అనేది తెలుసుకోలేదు. జగత్పితతో బ్రహ్మ హువాన, జగత్పిత అయితే బ్రహ్మ అయినారు కదా. ఉన్కో దేవత నహీ కహెంగే, వారికి దేవత అని చెప్పరు. దేవతావోంకి ఆత్మ और శరీర్ దోనో పవిత్ర హే, దేవతల యొక్క ఆత్మ మరియు శరీరం రెండు కూడా పవిత్రంగా ఉంటుంది. అబ్ తుమ్హారీ ఆత్మ పవిత్ర హోతీ జాతి హే, ఇప్పుడు మీ యొక్క ఆత్మ పవిత్రంగా అవుతుంది. పవిత్ర శరీర్ నహీ హే, పవిత్రమైన శరీరము లేదు. అబ్ తుమ్ ఈశ్వరికి మత్ పర్ భారత్ కో స్వర్గ బనా రహే హో, ఇప్పుడు మీరు ఈశ్వరి యొక్క మతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. తుమ్ బి స్వర్గకే లాయక్ బన్ రహే హో, మీరు కూడా స్వర్గానికి యోగ్యులుగా తయారవుతున్నారు. సతో ప్రధాన్ జరూర్ బన్నా హే, తప్పకుండా సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణ హీ హో జిన్కో బాప్ బయట పడాతే హే, కేవలం బ్రాహ్మణులైన మీరే యొక్క తండ్రి కూర్చొని చదివిపిస్తున్నారు. బ్రాహ్మణోం కా జాడు వృద్ధి కో పాత రహేగా, బ్రాహ్మణుల యొక్క వృక్షము వృద్ధి పొందుకుంటుంది. ब्राह्मण जो पक्के बन जाएंगे वो फिर जाकर देवता बनेंगे, బ్రాహ్మణులు ఎవరైతే పక్కాగా అయిపోతారో వారే మళ్ళా వెళ్ళి దేవతలుగా అవుతారు. ఏ నయా జాడ్ హే, ఇది కొత్త వృక్షం. మాయాకే తుఫాన్ బి లగతే హే, మాయా తుఫాన్లు కూడా జరుగుతుంది. సత్యుగమే కోయి తుఫాన్ నహీ లగ్తా, సత్యుగంలో ఎలాంటి తుఫాన్లు కూడా కలగదు. యహా మాయా బాబాకి యాద్ మే రహనే నహీ దేతి, ఇక్కడ మాయా బాబా స్మృతిని ఉండనివ్వదు, బాబా యొక్క స్మృతిని చేయనివ్వదు. బాబా చాతే హే బాబాకి యాద్ మే రహే, బాబా మేము కోరుకుంటున్నాం బాబా యొక్క స్మృతిలో ఉండాలి అని కోరుకుంటారు. తమోసే సతో ప్రధాన్ బనే, తమో నుంచి సతో ప్రధానంగా అవ్వాలి. సారా మదార్ హే యాద్ పర్, పూర్తి ఆధారమంతా స్మృతిపైనే ఉంది. భారత్ కా ప్రాచీన యోగం మషహూర్ హై, భారతదేశం యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైంది. విలాయత్ వాలే భీ చాతే హై ప్రాచీన యోగ్ కోయి ఆకర్ సిక్లాయే, విదేశాల వారు కూడా కోరుకుంటారు ప్రాచీన యోగం
ఎవరైనా వచ్చి నేర్పించాలని కోరుకుంటారు. అవి యోగి भी दो प्रकार है एक है హఠయోగి दूसरे है రాజయోగి. ఇప్పుడు యోగము కూడా రెండు రకాలుగా ఉంది. ఒకటి హఠయోగం, రెండవది రాజయోగము. మీరైనారు రాజయోగిలు. यह भारत का प्राचीन राजयोग है जो बाप ही सिखलाते हैं. ఈ భారతదేశం ప్రాచీన రాజయోగం బాబానే నేర్పిస్తున్నా. సిర్ఫ్ గీతా మే మేరే బదలే కృష్ణ కా నామ్ డాల్ దియా హై. కేవలం గీతలో నా పేరుకు బదులు కృష్ణుడి యొక్క పేరును వేశారు. కితనా ఫర్క్ హో గయా హై, ఎంత తేడా అయింది. శివ జయంతి హోతే హై తో తుమ్హారీ వైకుంఠ కి भी జయంతి హోती है जिसमें శ్రీకృష్ణ కా రాజ్యం హై. శివ జయంతి అవుతుంది కాబట్టి మీ యొక్క వైకుంఠము కూడా జయంతి అవుతుంది. ఇందులో శ్రీకృష్ణుడి యొక్క రాజ్యం ఉంది. తుమ్ జాన్తే హో శివ బాబాకి జయంతి హై తో గీతాకి भी జయంతి. మీరు తెలుసుకున్నారు శివబాబా జయంతి అవుతుంది కాబట్టి గీతా జయంతి కూడా ఉంది. వైకుంఠకి भी జయంతి హోతీ హై जिसमें तुम పవిత్ర బన్ జాయేంగే. వైకుంఠం యొక్క జయంతి కూడా అవుతుంది, ఇందులో మీరు పవిత్రంగా అవుతారు. కల్ప పహలే ఆపికు స్థాపన కర్తే హే. కల్ప మొదట వలె స్థాపన చేస్తారు. ఆ బాప్ కహతే హే ముझे యాద్ కరో. బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి. యాద్ నా కర్నే సే మాయా కుచు నా కుచు వికర్మ కరా దేతి హే. స్మృతి చేయని కారణంగా మాయ ఏదో ఒకటి వికర్మ చేపిస్తుంది. యాద్ నహీ కియా ఔరు లగి చెమట. స్మృతి చేయలేదు అంటే చెంపదెబ్బ వేస్తుంది, మాయ చెంపదెబ్బ వేస్తుంది. యాద్ మే రహనే సే చెమట నహీ కాయింగే. స్మృతిలో ఉండడం ద్వారా చెంపదెబ్బ తగలదు. ఏ బాక్సింగ్ హోతీ హే, ఇది మల్ల యుద్ధమైంది. తుమ్ జాన్తే హో హమారా దుష్మన్ కోయి మనుష్య నహీ హే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మా యొక్క శత్రువు ఏ మనుషుడు కాదు, రావణ హే దుష్మన్. రావణుడు శత్రువు అయినారు. బాప్ కహతే హే ఇస్ సమయకి షాదీ బర్బాదీ హై. ఈ బాబా చెప్తున్నారు ఈ సమయము వివాహం నాశనం చేస్తుంది, వివాహం చేసుకోవడం నాశనం చేస్తుంది. ఏ దొంకి బర్బాదీ కర్తే హే, ఒకరినొకరు నాశనం చేసుకుంటారు అంటే పతితులుగా తయారు చేసుకుంటారు. ఆ పారలౌకిక బాపునే ఆడ్నేసు నికాలా హై బచ్చే ఏ కామ్ మహాశత్రు. ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆడ్నేసు వెలువడుతుంది. పిల్లలు ఇది కామం మహాశత్రువు. इन पर जीत पहनो और పవిత్రతకి ప్రతిజ్ఞ కరో. దీనిపైన విజయం పొందుకోండి మరియు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. కోయి బి పతిత్ నా బనే. ఎవరు కూడా పతితంగా అవరాదు. జన్మ జన్మాంతరం తుమ్ పతిత బనే హో. इस विकार से इसलिए काम महाशत्रु कहा जाता है. జన్మ జన్మాంతరాలు మీరు పతితులుగా ఉన్నారు ఈ వికారాల ద్వారా, ఈ వికారాలతో. కాబట్టి ఈ వికారాలు కామం మహాశత్రువు అని చెప్తారు. సాధు సంతో సబ్ కహతే హే పతిత్ పావనావో. సాధు సన్యాసులందరూ చెప్తారు పతిత పావన రండి అని. సత్యుగమే పతిత కోయి హోతా నహి. సత్యుగంలో పతితులంటూ ఎవరు ఉండరు. బాపాకర్ జ్ఞానసే సర్వకి సద్గతి కర్తే హే. బాబా వచ్చి జ్ఞానం ద్వారా సర్వులను సద్గతిని చేస్తున్నారు. ఆ బాప్ సభీ దుర్గతి మే హే. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞాన్ దేనే వాలా కోయి నహీ హే. జ్ఞానం ఇచ్చేవారు మరి ఎవ్వరూ లేరు. జ్ఞాన్ దేనే వాలా ఏక్ హీ జ్ఞాన సాగర్ హే. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క జ్ఞాన సాగరుడు. జ్ఞాన్ సే దిన్ హే. జ్ఞానము ద్వారా పగలు. దిన హే రాము కామ్ రాత్ హే రావణ్కి. పగలు రాముడు, రాత్రి రావణుడు. इन अक्षरों का यथार्थ अर्थ भी तुम बच्चे समझते हो.
ఈ పదాల యొక్క అర్థము యథార్థమైన అర్థం కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు. సిర్ఫ్ పురుషార్థమే కమ్జోరీ హే, కేవలం పురుషార్థంలో బలహీనంగా ఉన్నారు. బాపుతో బహుత్ అచ్చి రీతి సమజాతే హే, బాబా అయితే మంచి రీతిగా తెలియచేస్తున్నారు. తుమ్నే 84 జన్మ పూరే కియే హై, అబ్ పవిత్ర బన్కర్ వాపస్ జానా హై. ఇప్పుడు మీరు 84 జన్మలు పూర్తి చేసి ఉన్నారు. ఇప్పుడు పవిత్రంగా అయ్యి వాపసు వెళ్ళాలి. తుమ్కోతో శుద్ధ అహంకార్ హోనా చాహే, మీకైతే శుద్ధమైన అహంకారం ఉండాలి. हम आत्माए बाबा की मत पर इस भारत को स्वर्ग बना रहे हैं, जिस स्वर्ग में फिर राज्य करेंगे. మన ఆత్మలైన మనం బాబా యొక్క మతం పైన ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. దీన్ని స్వర్గంలో మళ్ళా రాజ్యం చేస్తాము. జితని మెహనత్ కరేంగే ఉతనా పదు పాయంగే, ఎంతెంతగా శ్రమ చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. చాహే రాజా రాణి బనో చాహే ప్రజా బనో, రాజా రాణిలుగా అవ్వండి, ప్రజలుగా అయినా అవ్వండి, అవ్వండి, మీ ఇష్టము. రాజా రాణి కైసే బంతే హై వహ్ భీ దేఖో రహే హో, రాజా రాణిలు ఎలా అవుతారు అది కూడా చూస్తూ ఉన్నారు. ఫాలో ఫాదర్ గాయా జాతా హై అబ్ కీ బాత్ హై. ఫాలో ఫాదర్, బాబాను తండ్రిని అనుసరించడం గాయనం ఉంది. ఇప్పుడు యొక్క విషయమే. లౌకిక సంబంధికే లియే నహీ కహా జాతా, లౌకిక సంబంధం కొరకు చెప్పరు. ఏ బాప్ మత్ దేతే హే మమేకం యాద్ కరోతో వికర్మ వినాశ హోంగే, బాబా యొక్క మతాన్ని ఇస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. तो समझते हो हम भी శ్రీమత్ పర్ చల్తే హై, మీరు తెలుసుకున్నారు మేము ఇప్పుడు శ్రీమతం పైన నడుచుకుంటున్నాము. బహుతోంకి సేవా కర్తే హై, అనేకులకు సేవ చేస్తాము. బచ్చే బాపు కే పాస్ ఆతే హై తో శివ బాబా भी జ్ఞాన సా పహలాతే హై, పిల్లలు బాబా వద్దకు వస్తారు కాబట్టి శివ బాబా కూడా జ్ఞానముతో సంతోషపరుస్తున్నారు. ఏ బీతో సీక్తే హైనా, ఇది కూడా అయితే నేర్చుకుంటున్నారు కదా. శివబాబా కహతే హే మే ఆతా హూం సవేరే కా, శివబాబా ఉదయమే నేను వస్తాను అని బాబా అంటారు. అచ్చా పీర్ కోయి మిల్నే కే లియే ఆతే హై తో క్యా యహ్ నహీ సమజాయేంగే, మంచిది మరలా ఎవరైనా కలుసుకొనడం కొరకు వచ్చినట్లయితే ఇది ఎందుకు తెలుసుకోలేదు. ఐసే కహేంగే క్యా కి బాబా ఆపు ఆఖరు సమజావో మే నహీ సమజావుంగా, ఈ విధంగా చెప్తారా ఏమి? బాబా మీరు వచ్చి తెలియచేయండి, నేను తెలియచేయలేను అని చెప్తారా? ఏ బడి గుప్త గుహ్య బాతే హైనా, ఇది చాలా గుప్తమైన విషయాలైంది కదా. మేతో సబ్సే అచ్చా సమజా సక్తా హూం, నేనైతే అందరికీ మంచిగా తెలియచేస్తూ ఉన్నాను. తో ఐసే క్యా సమझते हो कि शिव बाबा ही समझाते हैं ये नहीं समझाते होंगे, మీరు ఈ విధంగా ఎందుకు తెలుసుకుంటారు? శివబాబానే తెలియచేస్తున్నారు, వీరు తెలియచేయలేదు అని. ఏ भी जानते हो कल्प पहले इसने समझाया है तब तो ये पद पाया है, వీరు కూడా తెలుసుకున్నారు. కల్ప మొదట వీరు తెలియచేశారు, అప్పుడే ఈ పదవిని పొందుకున్నారు. అంటే బ్రహ్మబాబాను గురించి తెలియచేస్తున్నారు. మమ్మా బి సమజాతి తీన, మమ్మ కూడా తెలియచేస్తున్నారు కదా. వబ్బి ఊంచు పదు పాతి హే, వారు కూడా ఉన్నతమైన పదవిని పొందారు. మమ్మా బాబా కో సూక్ష్మ వతన్ మే దేఖ్తే హై తో బచ్చోं को ఫాలో ఫాదర్ కర్నా హై, మమ్మా బాబా సూక్ష్మ వతనంలో చూసినట్లయితే పిల్లలు కూడా ఫాలో ఫాదర్ చేయాలి. సరెండర్ హోతే బి గరీబ్ హై షావుకార్ హో నా సకే, సమర్పణ అయితే పేదవారే అవుతారు, షావుకార్లు అవరు. గరీబ్ హీ కహతే హై బాబా ఏ సబ్ కుచ్ ఆప్కా హై, పేదవారు చెప్తారంట
బాబా ఈ సర్వస్వం మీదే అని బాబాకు చెప్తారు. శివబాబాతో దాత హై, శివబాబా అయితే దాత అయినారు. కభీ లేతా నహీ హే, శివబాబా ఎప్పుడు తీసుకోరు. బచ్చోంకో కహతే హే ఏ సబ్ కుచ్ తుమ్హారా హే, పిల్లలు చెప్తారు ఇదంతా మీదే అని. మే అప్నే లియే మహల్ యహా నా వహ్ బనాతా హూం, నేను నా కొరకు మహలు ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, అక్కడ తయారు చేసుకోలేదు అని బాబా అంటారు. తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాతా హూ, మిమ్మల్ని నేను స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నాను. అబ్ ఇన్ జ్ఞాన రత్నోన్సే జోలి బర్నీ హై, ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలతో జోలిని నింపుతున్నాను. మందిరం మే జాకరు కహతే హై మేరీ జోలి బరో, మందిరాల్లోనికి వెళ్ళి చెప్తారు నా జోలిని నింపండి అని. పరంతు కిస్ ప్రకారకి కిస్ చీజ్కి జోలి భర్ హో, జోలి భరనే వాలి తో లక్ష్మీ హై జో పైసా దేతీ హై, కానీ ఎటువంటి జోలి, దేనితో జోలి నింపాలి, జోలి నింపేవారు లక్ష్మి, ధనాన్ని ఇస్తుంది. శివకే పాసుతో జాతే నహి, శంకరికే పాస్ జాకర్ కహతే హే, శివుని వద్దకు వెళ్ళరు, శంకరుని వద్దకు వెళ్ళి చెప్తారు. సమస్తే హై శివ ఔరు శంకర్ ఏక్ హై, పరంతు ఐసే తోడే హీ హై, తెలుసుకుంటారు శివుడు శంకరుడు ఒక్కరే, కానీ ఇలా ఉండరు. బాప్ ఆకర్ సత్య బాత్ బతాతే హే, బాబా వచ్చి సత్యమైన విషయాన్ని తెలిపిస్తున్నారు. బాపు హే హీ దుఃఖహర్త సుఖకర్త, బాబా దుఃఖహర్త సుఖకర్త అయినారు. తుమ్ బచ్చోంకో గృహస్థ వ్యవహారమే భీ రహనా హే, పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. దందా భీ కర్నా హే, వ్యాపారాలు కూడా చేయాలి. हर एक अपने लिए राय पूछते हैं, बाबा हमको इस बात में झूठ बोलना पड़ता है, ప్రతి ఒక్కరూ తమ కొరకు సలహా అడగాలి. బాబా మేము మాకు ఈ విషయంలో అసత్యం చెప్పాల్సి పడుతుంది అని బాబాకు తెలియచేయాలి. బాపు హర్ ఏక్ కి నబ్జన్ ఏక్ రాయ్ దేతే హై, క్యోంకి బాప్ సమझते हैं मैं कहूँ और कर ना सके ऐसी राय ही क्यों दूँ, బాబా ప్రతి ఒక్కరి యొక్క నాడిని చూసి సలహా ఇస్తారు. ఎందుకంటే బాబా తెలుసుకుంటారు నేను చెప్పి ఉన్నాను, మరి వీరు తెలియచేస్తున్నారా లేదా అని. అటువంటి సలహా ఎందుకు తీసుకోవాలి, నేను చెప్పిన దానికి సలహా తీసుకోకుంటే. నబ్జో దేక్ రాయ్ హీ ఐసి ది జాతీ హై తో జో కరు బీ సకే, నాడిని చూసి సలహా పాటించవలసిన సలహా ఇస్తాను. కహూ ఔరు కరే నహీ తో నఫర్మాన్